అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాను చిరుజల్లులతో కూడిన వర్షం పలకరిస్తోంది. ఖరీఫ్ కోతల సమయంలో వర్షం పడడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో క్రమేపీ నీటి మట్టం తగ్గిపోతోంది. ఇవే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఫాంజల్ తుఫాన్గా మారి గత 4-5 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు భీకరంగా విడుచుకుపడుతోంది. దీంతో ప్రధానంగా ఈ వర్షం 2-3 రోజుల క్రితం వరకు కూడా రాయలసీమపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ నిన్నటి నుంచి కూడా చల్లని గాలులతో చిరు జల్లులతో కూడినటువంటి వర్షం ఉమ్మడి కర్నూలు జిల్లాను పలకరిస్తోంది. అది గత రాత్రి నుంచి కూడా కాస్త ఓ మోస్తరు వర్షం ఎక్కువగా కురుస్తోంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఉదయం నుంచి కూడా వర్షం చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్నటువంటి వర్షాలతో చాలా వరకు కూడా చల్లగాలులు అనేవి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత రాత్రి నుంచి కూడా ఓ మోస్తరు వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో బనగానపల్లె ప్రాంతం అంతా కూడా పూర్తిగా రైతన్నలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఖరీఫ్ సీజన్లో ఈసారి అయితే పంటలైతే బాగా పండాయి. వరి కోతల సమయంలో తాజాగా కురుస్తున్నటువంటి వర్షాలతో తామంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పేసి కూడా రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ చిన్నపాటి వర్షానికే వరి పైరంతా కూడా పూర్తిగా నేలవాలుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు. మరోవైపు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఏదైనా ఇబ్బందికర వాతావరణం తలెత్తితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నటువంటి సంకేతాలు సైతం పంపింది. మరోవైపు కర్నూలు జిల్లా ఇటు నంద్యాల జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పటికీ కూడా తుఫాను ప్రభావంపై పూర్తిగా సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. కింది స్థాయి అధికారులకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా భారీ వర్షం కురిస్తే దాని నుంచి లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే నిన్నటి వరకు కూడా వర్ష ప్రభావం ఉమ్మడి కర్నూలు జిల్లా వైపు అంతగా లేదు. కానీ గత రాత్రి నుంచి కూడా ఓ మోస్తరు వర్షం పలకరించడంతో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైందని మాత్రం చెప్పుకోక తప్పదు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 2000 క్యూసెక్కుల నీరు తుంగేదుల ప్రాజెక్టుకు వచ్చి చేరుకుంటోంది. ప్రాజెక్టుకు పూర్తి స్థాయి వరద తగ్గిపోవడంతో గేట్లన్నీ కూడా మూసివేశారు. కేవలం కేసీ కెనాల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రాజెక్టులోని నీటి మట్టం కూడా క్రమేపీ తగ్గుతున్నటువంటి పరిస్థితి అయితే కూడా లేకపోలేదు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 864 అడుగులు కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 120 టీఎంసీలు కొనసాగుతోంది. కెనాల్స్ ద్వారా అంటే పోతిరెడ్డిపాడు, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 5355 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఎడమ జల విద్యుత్ కేంద్రం ద్వారా పీక్ లోడ్ అవర్స్తో అన్ని యూనిట్లు కూడా పనిచేస్తున్నాయి. దగ్గర 35,000 క్యూసెక్కుల నీరు ఉపయోగించుకుంటూ ఏకంగా 40,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రతిరోజు కూడా అడుగు మేర నీరు క్రమేపీ కూడా ప్రాజెక్టులో తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో సంగమేశ్వరంలోని గోపురం కూడా బయటపడింది. ఈ నెలాఖరికి కూడా ప్రాజెక్టులో నీటి మట్టం క్రమేపీ తగ్గిపోతే ఆలయం కూడా పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైంది. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకొని రావాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, విషయం టీవీ, కర్నూలు జిల్లా.